తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక హడావుడి అయితే కొనసాగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం 2 ఉపాధ్యాయ స్థానాలకు ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నిక ఈ యొక్క ఫిబ్రవరి నెలాఖరులో జరగనుంది. అయితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా మెదక్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఈ యొక్క ఎన్నిక కొనసాగుతుంది. దాదాపు దీనికి సంబంధించిన నామినేషన్ ఏదైతే ప్రక్రియ ఉందో అది పూర్తవుతుంది. దాదాపు చాలా మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎన్నికలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డితో పాటు పలువురు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ప్రసన్న హరికృష్ణ, సర్దార్ రవీందర్ సింగ్ తో పాటు అనేక మంది నేతలు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ మధ్యలో ఏముంది, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎవరిని ఎన్నుకోబోతున్నారు, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎవరిని చూస్ చేసుకుంటారనే అంశం పైన ఈ యొక్క కరీంనగర్ లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే, చెప్పండి. మీరు కూడా గ్రాడ్యుయేట్ అన్న? ఎక్కడ కరీంనగర్? కరీంనగర్. ఎట్లా జరుగుతున్నాయి అన్న గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది, అసలు ఎవరికి మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడైతే ఇక్కడ బీజేపీ హవా ఉంది కాబట్టి, అంటే బీజేపీకి ఎక్కువ మద్దతు ఉంది మార్కెట్లో. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అభిమానం ఉంది కాబట్టి బీజేపీ వస్తుందేమో అని అనుకుంటున్నాం. బీజేపీ సపోర్ట్ చేసే క్యాండిడేటే వస్తారని అనుకుంటున్నాం. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిడేట్స్, ఎందుకంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్ ఎవరు కూడా వాళ్ళు జనాల్లో తిరిగిన వాళ్ళు కాదు, పెద్దగా జనాలకు ఏదో సేవ చేయడం, జనం మధ్యలోకి వచ్చిన వాళ్ళు పెద్దగా ఎవరు లేరు. తెలిసిన వాళ్ళే మార్కెట్లో చాలా మంది తెలిసిన వాళ్ళే, అంటే ఫెమిలియర్ పీపులే కానీ, బట్ దే ఆర్ నాట్ యాక్టివ్ ఇన్ పబ్లిక్. జనాల మధ్యలోకి వచ్చి చేసిన వాళ్ళు ఏం లేదు కాబట్టి ఒక పార్టీని బేస్ చేసుకునే జనాలు వెళ్తారని అనుకుంటున్నాం. బీజేపీ అభ్యర్థి కూడా పెద్దగా కరీంనగర్ లో తెలిసినటువంటి అభ్యర్థి కాదు కదా, మరి ఎట్లా మరి మీ అభ్యర్థిని మీరు లేదు కదా. ఇప్పుడు ప్రజల మధ్యలో తిరిగిన వ్యక్తి అయితే ఏమో ఆలోచిస్తారు జనాలు. తిరిగినప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ పర్సన్, ఎంత మార్కెట్లో బిజినెస్ పర్సన్ కానీ, కార్పొరేట్ పర్సన్ కానీ ఎవరైనా సరే పెద్దగా పట్టించుకోవాలని మేము అనుకుంటున్నాం. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఎమ్మెల్సీలకు పెద్దగా వాళ్ళ రోల్ ఏమి ఉండదు. వాళ్ళు డైరెక్ట్ చట్టసభల్లో వాళ్ళకు డైరెక్ట్గా వాళ్ళు డిసిజన్ మేకర్స్ ఏం కాదు. అంటే వాళ్ళు ఒక సీఎంని ఎలక్ట్ చేసుకోలేరు, స్పీకర్ ఎలక్ట్ చేసుకోలేరు. వాళ్ళ రోల్ తక్కువ అసలు లేదని చెప్పుకోవచ్చు. ఇది ఒకప్పుడు తీసేసిళ్ళు, మధ్యలో ఏదో వాళ్ళకేదో రాజకీయ నిరుద్యోగం నుంచి బయటపడడం కోసం ఈ మళ్ళీ ఎమ్మెల్సీ అనేదాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చి చేసిళ్ళు. విధానసభ మధ్యలో రద్దు చేసిలే కదా విధానసభ. గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీ అవసరం లేదంటారా? లేకున్నా నడుస్తుంది. ఇప్పుడు లేకుండా చాలా ఏళ్ళు లేదు కదా, మధ్యలో తీసేసిళ్ళు, మళ్ళీ యాడ్ చేసిళ్ళు. అట్లా ఎమ్మెల్సీలతో పెద్దగా పనేం లేదన్నప్పుడు ఇది అసలు ఎలక్షన్లే అవసరం లేదు. డబ్బులు దండగా, వాళ్ళకు జీతాలు వేయడం ఇవన్నీ దండగా. అది మా ఉద్దేశం. ఫైనల్ గా ఎవరు ఈ యొక్క ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది? ఏదైనా ఒక పార్టీని చూసుకొని వెళ్తారు. జనాల మధ్యలో తిరిగిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే, వాళ్ళు ఎవరన్నా వాళ్ళకు సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, వాళ్ళు ఏమైనా మంచి పనులు చేసి ప్రజల మధ్య యాక్టివ్గా తిరిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లా పెద్దగా ఎవరు లేరు ఇక్కడ కాబట్టి ఏదైనా ఒక పార్టీని, ఏ పార్టీ మీద వాళ్ళకు అభిమానం ఉంటే ఆ పార్టీ వెంబడి వెళ్తారని అనుకుంటున్నాం. మీ యొక్క మద్దతు ఎటువైపు ఉండబోతుంది? నేచురల్ గా మేము బీజేపీ. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కరీంనగర్ లో హాట్ టాపిక్ గా ఉంది. అవును. సరే, ఇప్పుడు ఎవరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ తో గెలిచే అవకాశం కనబడుతుంది? ఏ పార్టీకి ఒక గ్రాడ్యుయేట్ మద్దతు కనబడుతుంది? గ్రాడ్యుయేషన్ మద్దతు అంటే ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ మీద కొంతవరకు ఉన్నది ప్రజల చూపు. కాకపోతే ఇక్కడ ఉన్న లోకల్ సమస్యలతో దాంతో కొద్దిగా బీజేపీ వైపు కూడా చూస్తారు జనం. టీఆర్ఎస్ అంటే మేబీ అంతా లేదు ఇప్పుడు డెప్త్ గా. బీజేపీ ఎక్కువ ఒక 50-50 ఇద్దరి మధ్యలో ఉన్నది, కాంగ్రెస్ కి బీజేపీ మధ్యలో ఉన్నది. కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తా ఉన్నారు. ప్రసన్న హరికృష్ణ అని, రవీందర్ సింగ్ అని, యాదగిరి శేఖర్ రావు అంటే అనేక మంది నేతలు కూడా ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. అసలు ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్? అసలు టఫ్ అంటే ఇండివిజువల్ గా చూసుకుంటే వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్నది. వీళ్ళు ఆల్మోస్ట్ అంతా సీనియర్సే కాబట్టి చెప్పలేం. పార్టీ వైజ్ కాకపోయినా కూడా ఇండిపెండెంట్ అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఓట్ షేరింగ్ ఎక్కువ అయిపోతుంది. మేబీ ఇప్పుడు నాకు ఉన్న అవగాహన ప్రకారం రవీందర్ సింగ్ గారు కావచ్చు, మేబీ మీరు అన్న వాళ్ళు కూడా కొంత ఉన్నది కాబట్టి చెప్పలేం, వాళ్ళు వీళ్ళు అని చెప్పలేం. ఆల్మోస్ట్ అందరికి ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ లోకల్ గా విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన యొక్క విజయావకాశాలు ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లల గురించి, స్కూల్ పిల్లల గురించి కొన్ని ఫ్రీ క్యాంపింగ్స్ కానీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. అట్మోస్ట్ ఏంటంటే కొంతమంది పేరెంట్స్, అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ నుంచే పేరెంట్స్ ఎక్కువ ఉంటారు. పార్టీ పరంగా చెప్పలేం కానీ పలుకుబడి పరంగా కానీ కొద్దిగా చేయగల నమ్మకం ఉన్నది. అంటే ముందు తీసుకుపోయి చేస్తాడు నమ్మకం మాత్రం ఉన్నది జనాలు. కనీసం ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విద్యాసంస్థల అధినేతగా ఉన్నాడు. ఒక్కరోజు కూడా ₹1 ఫీజు కూడా ఆయనే తగ్గించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచి గ్రాడ్యుయేట్స్కి ఏం చేస్తారనేటువంటి ఒక అభిప్రాయం కానీ ఆరోపణలు కూడా
చాలా మంది గ్రాడ్యుయేట్స్ లో ఉన్నాయి. దీనిపై ఏమంటారు మీరు అసలు? అయితే వాస్తవం. అంటే ఇప్పుడు దాదాపుగా ప్రతి 10 ఇళ్ళల్లో 3-4 పిల్లలు వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటారు. అంటే ఎటు ఇద్దరు కాలేజ్ వాళ్ళు కానీ పిల్లలు కానీ పోతూ ఉంటారు ఉన్నది. బట్ కాకపోతే ఆయనే అంటున్నాడు కదా, ఇప్పుడు చేంజ్ చేద్దాం అంటే ఇంతవరకు అయితే పేరు అయితే బాగానే ఉంది. మీరు అన్నట్టుగా ఉండవచ్చు, అది కామన్గా కార్పొరేట్లో ఉండవచ్చు, కానీ అది ఒకటి మైనస్ పాయింట్ ఆయనకు. ఇప్పుడు పర్సన్స్లో ఉంటే పలుకుబడిలా ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే రన్నింగ్లో ఉన్నదో అది ఏదైనా కావచ్చు, కొంత ఎక్కువ పాజిటివ్స్ ఉంటాయి. అంటే కార్యక్రమాలు చేసుట్లా కానీ ఇప్పుడు ఈదర్గా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని పనులు చేయగలుగుతారు. అట్లా ఏమన్నా జనాలకు అంటే గ్రాడ్యుయేట్స్కి కానీ అట్లా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయని ఉంటుంది, దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్దర్గా ఉన్న గవర్నమెంట్కి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కదా, ఇక్కడైనా అంతే ఉంటుంది. పోనీ ఇక కష్టపడి చేద్దామంటే వీళ్ళు ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఓట్ షేరింగ్ అనేది ఎక్కువ ఉండదు. ఓట్ షేరింగ్ ఎక్కువ ఉన్నా కాడ ఇప్పుడు నా తరపున నేను 20 మందికి వేసుకుంటా, వాళ్ళకి 20 మంది వేసుకుంటా. ఇక్కడ ఏమైతుందంటే కొలాప్స్ అవుతుంది కదా ఓటింగ్. సో చెప్పలేం ఛాన్సెస్, ఎందుకంటే ఈదర్గా ఏదైతే ముందు ఉన్నదో అది అయిపోతుంది కదా మనకి. అట్లా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచే ప్రజలకు అందుబాటులో ఉండడా, లేకపోతే అంతకుముందు కూడా ప్రజలకు సేవా కార్యక్రమాలు ఉండడా? అంటే అంతకుముందు తక్కువ లేదు, అంతకుముందు మాత్రం బయటకు అయితే లేదు. ఇప్పుడు ఎప్పుడు అవుతున్నారు అది మన అంటే ఎమ్మెల్సీ గురించా లేకపోతే ఆయనే పరపతి పెంచుకోవడానిక లేదు. బట్ జనాలు కూడా గమనిస్తున్నారు. కాకపోతే అదే కంటిన్యూయేషన్లో ఉంటే బెటర్. ఇప్పుడే కొత్త కాకుండా కంటిన్యూషన్లో ఉంటే బెటర్ ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన ఇంతవరకు ఏం చేసిండో ఏం తెలియదు. ఇక సరే ఇన్ని రోజులు ఆయన స్వతహాగా ఆలోచించుకున్నాడా, ఆయన స్వార్థంగా ఆలోచన మనం పక్కన పెడితే చేస్తే బెటర్, చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే గ్రిప్ ఉండదు కదా ఇన్స్టిట్యూట్స్లో. అంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఆయన ఏం చేసిండో గతంలో మనకు తెలియదు. ఇంతకుముందు మనోహర్ రెడ్డి గారు ఉండేది ట్రినిటీ, ఆయన అట్లా ఉండనే ఫేస్ బయటకు వచ్చింది. అంతకుముందు ఆయన ఎవరో మనకు కూడా తెలియదు కదా. ఈయన కూడా ఏమన్నా అట్లా కొద్దిగా చేస్తే చేయొచ్చు, ఆయన స్వార్థంగా కాకుండా మంచి అయితే మంచి భవిష్యత్తు. అసలు ఇప్పుడు విద్యా సంస్థల అధినేతలు మీరు చెప్తున్నటువంటి మనోహర్ రెడ్డి కానీ నరేందర్ రెడ్డి కానీ విద్యా సంస్థల్లో విపరీతంగా డబ్బులు సంపాదించి తర్వాత ఎందుకు రాజకీయాలకు వస్తున్నారు వీళ్ళంతా కూడా? ఎందుకు వస్తున్నా అంటే పలుకుబడి, మనిషికి చేసిపా ఉంటేనే బయటికి వస్తాడు. ఇప్పుడు ఆయన ఉన్నది అది. ఇప్పుడు నాలాంటి మీలాంటి అంటే చెప్తున్నా మనం ఉండవచ్చు, మనకు చేయాలని తపన ఉండవచ్చు అనవచ్చు. కాకపోతే ఒక ఫేసింగ్ అనేది బయట మందికి తెలిస్తేనే కొద్దిగా ఉంటుంది. అది బయట మనం చేయలేం కదా, అట్లా ఎట్లా చేయగలుగుతాం? సాధారణ వ్యక్తులకు ఎవరు ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు చెప్తున్నారు తెలియదు. గుర్తింపు అనేది ఉండదు. ఒక అధినేత లేకపోతే ఒక సంస్థకు అట్లా గుర్తింపు, పలానా నరేందర్ రెడ్డి లేకపోతే పలానా వీళ్ళు అంటేనే గుర్తింపు ఉంటుంది. సో ఫోకస్ ఉంటుంది. జనాలు కూడా ఆలోచిస్తారు. ఎట్ టైం ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకోటి ఉంటుంది, అరే మంచోడు అదే కాకపోతే పేరు ఉన్నది, కొట్లాడన్నా గెలిపిద్దామనే ఆలోచన ఉంటుంది అన్నట్టు. అంతే రాజకీయ నాయకులు ఉంటుంది. అట్లుంటేనే బెనిఫిట్ ఉన్నది కదా, లేకపోతే ఎవరైతే. ఫైనల్ గా ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? అసలు కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ మధ్యలో ఏముంది? గ్రాడ్యుయేట్స్ మధ్యలో అంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంది బ్రో. కాకపోతే ఏంటంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా మంచిగా ఉన్నారు, వాళ్ళని కూడా మనం తీసిపారనే లెక్కలేదు. పార్టీలు పక్కన పెడితే అంటే మాకున్న అవగాహన ప్రకారం అయితే లొకాలిటీలు అంటే సిటీ వైజ్గా చూసుకుంటే కొంత పట్టణ చూసుకుంటే బీజేపీ వైపు ఉన్నారు, మన ఇండిపెండెన్స్ వైపు ఉన్నారు. లేదు ఇక విలేజెస్ వైపు చూసుకుంటే 50-50 అటు కాంగ్రెస్ ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది. చెప్పలేం, ఏదనేది చెప్పలేం. ఎంత ఉన్నా ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నదో వాళ్ళదే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. క్యాంపింగ్ మీ యొక్క సపోర్ట్ ఎవరికి ఉంటుంది? నాదైతే ఆల్మోస్ట్ బీజేపీ ఉంటుంది. ఎందుకు బీజేపీ? అంతే ఇక ఫస్ట్ నుంచి నాకున్న బీజేపీని మన వాళ్ళు నిలబెడతారు, మనం ఇస్తాం అంతే. అంటే బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అంజిరెడ్డి, ఆయన ఇక్కడ స్థానికుడు కాదు. గత మిగతా నేను చెప్పినటువంటి పేర్లన్నీ కూడా నరేందర్ రెడ్డి కానీ, ప్రసన్న హరికృష్ణ కానీ, రవీందర్ సింగ్ అంతా కూడా స్థానికులు చెందిన వాళ్ళు. వీళ్ళని కాదని మీరు ఎందుకు బీజేపీ అభ్యర్థికి? సరే ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు ఒకటే. సరే ఇప్పుడు ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళు ఏదో ఒక పార్టీలో ఉన్నోళ్ళే కదా, మరి వాళ్ళంతా కలిసి ఆక్రమకంగా వాళ్ళే లేరు. ఇప్పుడు రేపటికల్లా ఇప్పుడు పలానా వ్యక్తిని గెలిపిస్తాం వాళ్ళ దాంట్లో పార్టీ, వీళ్ళంతా మళ్ళీ ఏమంటారు అంటే వాళ్ళకి వాళ్ళు డివైడ్ అయిపోదులేగా. అందరిని ఒకటే అభ్యర్థి నిలబెడితే ఈ షేరింగ్ అనేది పోలు కదా. అంటే ఓట్ పర్సెంటేజ్ అనేది ఏదైతే వ్యక్తిని ఒక పార్టీ పరంగా సిద్ధాంత పరంగా వాళ్ళే లేనప్పుడు జనాలకి ఏం అవగాహన వస్తుంది వాళ్ళ గురించి? వాళ్ళకు కూడా ఏం తెలియదు కదా. అరే వాళ్ళ ఐకమత్యంగా లేరు, మనం వాళ్ళకి వేసి ఓట్ షేరింగ్ అనేది పోతుంది కదా. అక్కడ వాళ్ళు చేసే మిస్టేకే అది, దాన్ని మనం ఏం చెప్తున్నాం? ఫైనల్ గా బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటారా? గెలుస్తారు, అందరూ యూత్ అనేది ముందుకు వచ్చి అయితే గెలుస్తారు. అంటే నేను సరే ఏదో ప్రభుత్వం ఉన్నది అట్లా ఒక మాట అనవచ్చు. కాకపోతే ఏంటంటే మనం సెంట్రల్ నుంచి కూడా చూసుకుంటే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవి డెవలప్ పోవాలంటే ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఒక పార్టీ అనేది ఉంటేనే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మీది నుంచి కూడా ఇక్కడ మనకు రిప్రజెంటేషన్ ఒకరు ఉన్నారంటే కొట్లాడే స్థాయి ఉంటుంది, సంఖ్య అనేది కూడా పెరగాలి. కాబట్టి నా ఉద్దేశం అది, బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.